చేస్తున్నారు భాషలో ఎక్కువ. ఎందుకంటే దురాత్మ శక్తి మన మీద పనిచేస్తున్నారు, అవన్నీ కూడా పొమ్మని చెప్తున్నారు. మన ప్రార్థనలో కూడా ఆలకించమని చెప్తున్నారు. ఎవరంటే ఈవిడి పేరేంటి, నవీన్ అని ఉంది కదా, తలంబల మీద పనిచేస్తున్న సైతాన్, అందరి మీద పనిచేస్తున్న సైతాన్ వెళ్ళిపో, ప్రార్థన అంతా కూడా దేవుని ఆలకించమని కూడా ఆవిడ చెప్తా ఉంది. అదొకటి నాకు అర్థమైంది. మన భాషలో ప్రార్థన చేస్తుంటే అనేక దేశాల గురించి కూడా మనం చేస్తా ఉన్నాం. చాలా మంది దగ్గరికి మన ఆత్మ వెళ్తా ఉంది. వాళ్ళందరికీ కూడా మనం ప్రేయర్ చేసి వస్తున్నాం. అదొకటి నాకు అర్థమైంది. అందుకే మనకు అలసట, నీరసం అన్నది వస్తుంది. ఎందుకంటే మన ఆత్మ చాలా దేశాలు, గ్రామాలు తిరుగుతుంది. అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాం, వెళ్ళి మన అంతరాత్మ వెళ్తుంది. అది నాకు అర్థమవుతుందని కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాను. ఏదో దిగుతున్నట్టుగా, ఆత్మ దిగుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి అనేక భాషలు మాట్లాడి మరి మనకు తెలియకుండానే మరి మన ఆత్మకు ఎంతో శక్తిని ఇచ్చినట్టుగా అనేక మంది ప్రార్థన చేస్తున్నాం. మరి అందులో మరి భాషలతో కూడా మరి సాతాను బంధిస్తున్నాం. మరి దేవుడు ఎంతకాలం నీకు బలము శక్తిని ఇస్తానని మరి దేవుడు మరి ప్రత్యక్షణ మాట్లాడుతున్నారు. అనేక మంది గురించి ప్రార్థన చేస్తున్నాం, భాషలతో ప్రార్థన చేస్తుంటే మరి మనకు తెలియని శక్తి మనలో ఏదో దిగుతున్నట్టుగా, ఆయన ఆత్మ మనలో దిగుతున్నట్టుగా, దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి భాషలు మాట్లాడుతుంటే భాషలు మరి అనేకమైనవి తెలియని విషయాలు కూడా కొన్ని దేవుడు జ్ఞానం కూడా తెలుస్తుంది. మరి ఇలా ప్రార్థన చేయడం మనకు తెలియదు, కానీ భాషలతో ప్రార్థన చేసిన మనకు తెలియకుండానే మన నోరు మరి అనేక రకాలుగా మరి దేవుని మరి ఆరాధిస్తుంది. మరి నాకు అనిపిస్తుంది తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి. మరి బ్రదర్, మరి అన్ని భాషలకి వస్తున్నాయి, మాట్లాడుతున్నాం 5 నిమిషాలు 10 నిమిషాలు అసలు, కానీ మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలని తెలుస్తుంది, కానీ నాకైతే ఏమనిపించట్లేదు. మరి ఎంతసేపు మాట్లాడినా భాషలు వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి కదా. థ్యాంక్ యూ. సార్ భాషలతో మాట్లాడితే ఆ రోజు కొంచెం అంటే మనశ్శాంతిగా సమాధానంగా ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళి మన భాషలు మాట్లాడి మనం బయలుదేరేటప్పుడు దేవుడు అక్కడ సమాధానం ఇస్తున్నాడు. దేవుడు భాషలతో ప్రార్థన ఆలకిస్తున్నాడు. మరి ఎంతో నెమ్మదిగా ఉంది, మంచిగా అనిపించింది. ప్రైజ్ తమ్ముడు, నేను నిన్న ఏదో మీరు ఇలాగ అనండి అమ్మ అన్నారనేసి అలాగ మీరు చెప్పారని అలాగనేసి చేశాను. ఇది దేవుని ఆత్మతో చేయలేదు నేను. మరి తమ్ముడు ఇలాగ అనమంటారనేసి ఏదో అన్నాను. ఇది నా సొంత సిద్ధం అనే ఆలోచనతోనే నేను అలాగ అనుకొని ఉన్నాను. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన కూడా ఎందుకో చేయలేదు, మనశ్శాంతి లేదు అసలు. ఇంట్లో పరిస్థితి బాగలేదని ప్రేయర్ చేయకుండా పడుకుని పోయాను. తెల్లవారు 4 గంటలకు లేచి ఏమి ప్రార్థన చేయలేదు, స్తుతులు చేసుకొని స్తుతి స్తోత్రం అనుకొని అలాగుండి నిద్రపోయాను అనమాట. నిద్రపోయినప్పుడు మందిరంలోనే కంటే ఎక్కువ మంది మాకు ఒక 50-60 మంది ఉంటారు మందిరంలోనే, కానీ అలాగా కాకుండా ఒక 20-30 మంది మందిరంలో ఉంటుండగా మందిరంలో నాకు ప్రార్థన చేయమన్నారు పాస్టర్ గారు. ప్రార్థన చేస్తుండగా నిన్న భాషలో మాట్లాడారు. మరి నాకు ఎలాగ మరి ఆ ప్రార్థన భాషలో మాట్లాడిసి ఆ భాషలో మాట్లాడిన తర్వాత ఎక్కడ విననే ఆరాధనను నేను ఎప్పుడు చేయని ఆరాధన నేను ఒక్కదాన్ని చేస్తానట. నాతో పాటు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు అందరూ నాతో పాటు ఆరాధన చేస్తానట. అలా ఇంకా నాకు రాకపోయింది కూడా అది గుర్తు చేసి వాళ్ళు చేస్తానట నాతో పాటు. అప్పుడు మెలకు వచ్చింది, అయ్యో ఇది కాన్ఫరెన్స్ కాల్ కదనకం గబుక్కుని లేచిపోయి మళ్ళీ ఆన్ చేశాను. అప్పుడు అనిపిస్తుంది, అయితే నేను చేసిన దేవుని సన్నిధికి చేరిందా, మన ఆత్మ మందిరం కూడా చేస్తుందా అని అనిపించింది. నాకు సంతోషంగా ఉన్నది. ప్రైజ్ తమ్ముడు. దానికి అర్థమయ్యేటో నాకు తెలియదు తమ్ముడు. మంచిదాకా మరి మంచి కళ మీరు చెప్పారు. దాని అర్థం ఏంటంటే దేవుడు మీకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు, దేవుడు మీకు తన ఆత్మని ఇచ్చినట్టు ఇంకా ఎక్కువ ఆరాధన చేయాలని చెప్తున్నాడు.
మీకు నిన్న దేవుడు ఆత్మ భాషలు ఇచ్చాడు ఈ ఉపవాస ప్రార్థన టైంలో. మనం సొంతంగా అవన్నీ మనం మాట్లాడలేం, మన వల్ల రాదు అది. మీకు వస్తున్నాయి కానీ మీరు మళ్ళీ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. నిన్న తౌడమ్మక్కకి మీకు వచ్చాయి భాషలు, అట్లనే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది. ఇంకా ఇంకా మనం డీప్గా వెళ్ళిపోతాం. రైట్, మంచిది. మనము వాక్యంలో వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, అందరు కూడా మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 వచనం నుంచి చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. రైట్, ఇక్కడ యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీద మరి శిష్యులతో ఫైనల్ మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఎత్తబడే టైం వచ్చింది. ఆ టైంలో ఏమంటుండంటే, ఫస్ట్ ఏమని చెప్పిండు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి, ఎవరైతే బాప్తిజం తీసుకోడో వానికి శిక్ష ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. ఏంటంటే, ఫస్ట్ నా నామంన దయ్యంను వెలగొడతారు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే కొత్త భాషలు మాట్లాడతారు. ఈ కొత్త భాషలు మాట్లాడతారు దాని కింద చెప్తున్నాడు, పాములను ఎత్తి పట్టుకుందరు. ఎవరైతే భాషలు మాట్లాడతారో వారు, పాము అంటే జస్ట్ ఆ పాము కాదు, అక్కడ ఎంత రిస్క్ ఫ్యాక్టర్ అయినా కానీ, ఎంత ఇబ్బంది అయినా కానీ దాన్ని అధిగమించేస్తారు. మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. ఎవరైనా మనల్ని చంపాలని చూసినా, లేకపోతే ఎవరైనా ఏదైనా తాగిపించినా అది మనకు అంటుకోదు. ఈ కొత్త భాషలు మాట్లాడే వాళ్ళు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ఇట్లా చెప్పి ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ గోల్ ఏంటంటే కొత్త భాషలో మీరు మాట్లాడండి, ప్రోత్సహిస్తున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ భాషల గురించి మెయిన్ సబ్జెక్టు కనిపించదు, అసలు మెయిన్ సబ్జెక్టే అదనమాట. నేను బెరాకాకి వెళ్ళాను కదా, బెరాకాకి మా అయ్యగారు హెస్కేల్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు. ఎక్కువగా భాషల గురించి మాట్లాడతాడు. ఆయన సాక్ష్యం చాలా గొప్పదన్నమాట. వారు లూథరన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి భక్తిపరుడు. 14 సంవత్సరంలోనే ఆయన బాప్తిజం తీసుకొని మంచిగా చర్చికి వెళ్ళే వ్యక్తి. అక్కడ లూథరన్ చర్చ్ వాళ్ళు ఏం చెప్పారంటే, అన్య భాషలు లేవు, అది దయ్యపు భాషలు, అది మీరు మాట్లాడొద్దని చెప్పేవాళ్ళు. ఈయన కూడా అదే మూమెంట్లో ఉండేవాడు. ఇక అట్లనే ఉండేవాడు, మంచి ప్రార్థన చేసేవాడు, అట్లనే పెద్దగా అయ్యాడు. దాని తర్వాత దేవుని కోసం చాలా కోరిక ఉండేది నాకు, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, చాలా తీవ్రమైన కోరిక ఉండే. కానీ ప్రేయర్ చేసిన, పాటలు పాడిన, వాక్యం చెప్పినా అది తీరేది కాదు. ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెంతకోస్టల్ గ్రూప్ వాళ్ళు ప్రేయర్కి పిలిస్తే ఈయన కూడా వెళ్ళాడు. చాలా చిన్నగా ఉన్నారు. ఆ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కోసం భాషల్లో మాట్లాడారు. ఆ భాషల్లో మాట్లాడేసరికి ఈయన కొంచెం ఇబ్బందిగా కనిపించి ఈయనకు నవ్వు వచ్చేసింది.
నవ్వు ఆపుకోలేక నవ్వుకుంటూనే అక్కడి నుంచి బయటకు వచ్చేసిండు. ఇదేంది ఇట్లా భాషలు ఇట్లున్నాయి, ఇట్లా ఇట్లా ఎందుకు అవుతుంది అని చెప్పి. తర్వాత ఏమైపోయింది అంటే ఇక మళ్ళీ ఆయనకు భాషలు మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. ఇక ఆయన బైబిల్ కాలేజ్లో జాయిన్ అయ్యి బైబిల్ కాలేజ్లో ఒక చెట్టు కింద ప్రార్థన చేసుకునేవాడు రోజు. ఆ బైబిల్ కాలేజ్లో కూడా అన్య భాషలు అనేటివి లేవు, అవసరం లేదు, ఇట్లా చెప్పేవాళ్ళు. కానీ ఈయన మనసులో దాన్ని అంగీకరించేవాడు కాదు. మనసు లోపల ఎక్కడో అట్లెట్లా లేకపోతే పౌలు భక్తుడు ఎందుకు చెప్పిండు అని చెప్పి ఉండేవాడు. బాగా ప్రార్థన చేసేవాడు. ప్రభా నాకు నా ఆశను తీర్చు ప్రభా, చాలా కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ఒకరోజు ఆయన ఏం చేశాడు అంటే చార్ల్స్ ఫినే అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. నేను ఆయన గురించి చెప్పిన మీ అందరికీ. ఆయన పుస్తకం చదివితే ఆ పుస్తకం కంప్లీట్ అయ్యే లోపల ఒక ఉద్యమం మన లోపల వస్తుంది అనమాట. అంత గొప్ప ఆ పుస్తకంలో కూడా అభిషేకం ఉంటుంది. కొంతమంది ఆ పుస్తకం పట్టుకున్నప్పుడు ఇట్లా కరెంట్ షాట్ కొట్టినట్టు అవుతుంది. నేను పట్టుకున్నప్పుడు నాకు అట్లనే జరిగింది. అయితే ఆ దైవజనుని యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు ఆయన అడవిలో పోయి చాలా భారం కలిగి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద బలంగా దిగొచ్చింది. ఆయన ఏమని ప్రార్థన చేసాడు? సేమ్ ఈయన లెక్కనే, ప్రభా నాకు చాలా వాంఛ ఉంది నీకోసము, ఆ వాంఛ తీరతలేదు, ఆ వాంఛ తీరేటట్టు ప్రభా నాకు ఏదో ఒకటి చేయి అని చెప్పి చాలా భారం కలిగి ఆయన మోకాళ్ళ మీద చాలాసేపు ప్రార్థన చేస్తే ఒక కరెంట్ షాట్ లాంటి శక్తి ఆయన మీదకి వచ్చి ఫుల్ నింపిండు అనమాట దేవుడు తన ఆత్మచేత. ఎంత చాలు ప్రభా చాలు, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నా అనే వరకు దేవుడు నింపిండు. అక్కడి నుంచి ఆయన పరిచర్య మారిపోయింది. ఆయన వాక్యం చెప్పే విధానము, ప్రార్థన చేస్తే దయ్యాలు కూలిపోవటము, రోగులు స్వస్థత పొందటం, అనేక మంది మారుమనసు పొందటం, ఎంతోమందిని ఆయన మార్చుకుంటూ వచ్చాడు. ఆయన చుట్టూ ఒక బలమైన శక్తి ఉండేది. చాలామంది బిజినెస్ మ్యాన్స్, కష్టాలు ఉన్నవాళ్ళు, మంత్రాల ప్రభావంతో ఉన్నవారు ఆయనతో ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఆయన పుస్తకం చదివండి నేను, అరే నేను కూడా ఇలాంటి ప్రాబ్లంలను ఫేస్ చేస్తున్నా కదా, నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు నా పరిచర్యలో కూడా ఇలా జరగాలి అని చెప్పి ఆయనకు ఆశ పుట్టింది. అదే టైంలో ఆస్వాల్డ్ జే స్మిత్ రాసిన ఎండోమెంట్ ఆఫ్ పవర్ అనే ఒక పుస్తకము, ఇంగ్లీష్ పుస్తకం ఈయన చేతికి దొరికింది. దాంట్లో ఆ రచయిత పరిశుద్ధాత్మ గురించి ఫుల్గా రాశాడు. ఆయన పరిశుద్ధాత్మ పొందుకోవాలా లేదా, పరిశుద్ధాత్మ అట్లా అంటే ఎలా ఉంటుంది, బైబిల్ పరంగా రాసుకుంటూ వచ్చిండు. ఆ బుక్ కూడా చదివిండు. ఆ బుక్ కూడా చదివి ఈయనకి అరే ఖచ్చితంగా మనం భాషలు మాట్లాడాలి, ఏదో ఒకటి మనం చేయాలి అని చెప్పి ఇక ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టిండు కన్నీటితో. ప్రభా నాకు భాషలు ప్రభా. కాలేజు జరుగుతూ ఉంటుండే కానీ ఆయన ప్రార్థన చేసేవారు. ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ నువ్వు చేస్తున్న ప్రేయరు రాంగు, మూఢ భక్తులకు నువ్వు వెళ్ళిపోయినట్టు అవుతుంది, నువ్వు చేసే ప్రేయర్ పాయింట్స్ వల్ల నీకు ఇబ్బంది అవుతుంది. సాధు సుందర్ సింగ్ గారు పెద్ద భక్తులు, వారు కూడా అంత పెద్ద భక్తుడు కూడా పరిశుద్ధాత్మ గురించి అన్య భాషల గురించి మాట్లాడలేదు, నువ్వెందుకు దానికోసం ప్రేయర్ చేస్తున్నావు, వ్యతిరేకమైన ప్రేయర్ చేస్తున్నావు అని చెప్పి ఎంతోమంది ఆయనని ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా ప్రార్థన చేసేవాడు. దాని తర్వాత ఇవాంజలిస్ట్ యూనియన్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఒక సంస్థ ఉండేది. స్టూడెంట్స్ మధ్యలో వాళ్ళు సేవ చేస్తారు. మరి కాలేజీలో వెళ్ళి కాలేజీలో పర్మిషన్ తీసుకొని అక్కడ స్టూడెంట్స్కి సువార్త చెప్తారు. ఆ సువార్త చెప్తే కొంతమంది రక్షింపబడితే సండే అక్కడ కాలేజీలో వాళ్ళు ప్రేయర్ నడిపిస్తూ ఉంటారు. అందులో ఈయన కూడా ఒక మెంబర్. అక్కడ చాలా చురుకుగా ఆయన పని చేసేవాడు. మరి వారందరి దగ్గర మంచి పేరు సంపాదించేవాడు. అయితే కానీ ఈయనకు ఒక భారం, నేను ఇంకా దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అని. అప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే చెట్టు కింద కూర్చొని భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే అనుకోకుండా ఏమైందంటే దేవుని ఒక మహాశక్తి మీద దిగొచ్చింది. ఈయన స్తోత్రం అంటుండు. నాలుక ఒకటిసారి నత్తిగా మారింది. ఈయనకు తెలియని భాషలు వచ్చినాయి. ఈయన నోరేమైనా కంట్రోల్లో లేదు, తెలియని భాష ఏదో వచ్చింది. ఆ భాష వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మరి ఈయన కొంచెం నత్తి అయిపోయింది.
ఈయనకేమో నచ్చలేదు, అరే ఏంది అన్య భాషలు అంటే ఏమో అనుకుని ఇట్లా వస్తుందని చెప్పి వారం రోజులు ఆ నత్తి భాషతోనే అందరితోని నత్తిగానే మాట్లాడాడు. మళ్ళీ దాని తర్వాత కూడా ప్రేయర్ వదలలేదు, ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ప్రభా నాకు ఈ భాషలు కాదు, నాకు మంచి స్పష్టమైన భాష ఈ ప్రభా అని. అప్పుడు ఏం చేసిండంటే అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వారం తర్వాత మళ్ళీ దేవుని ఒక ఆత్మ దిగి వచ్చిన తర్వాత అప్పటి నుంచి మంచి మాటలు, మంచి లాంగ్వేజ్, క్లారిటీగా మాట్లాడడం అన్య భాషలు మొదలుపెట్టిండు. అప్పటి నుంచి ఏమైందంటే ఆయనకు భాషలు వచ్చేసినాయి. హల్లెలూయా. దాదాపుగా ఇప్పుడు ఒక 60-65 సంవత్సరాల నుంచి ఆయన అన్య భాషలు మాట్లాడుతున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు బాగా భయంకరంగా దీవించిండు ఆయన్ని. ఇండియా మొత్తంలో ఏ దైవజనుడి దగ్గర ట్రైనింగ్కి రారు, ఎక్కడెక్కడికో వస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి. ఆయన ఏం చేయడు, జస్ట్ ఆడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు అంతే. ఆయన ప్రార్థన ఆత్మ, ఆయన భాషలు వల్ల మొత్తం అంతా ఆ ప్రాంతం ఆ ఊరు ఫుల్గా దీవింపబడ్డది. నేను కళ్ళారా చూసిన అనమాట. వారి బోధ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఆయన వెళ్తున్న కాన్సెప్ట్ చాలా గ్రేట్, అమేజింగ్ అనమాట. ఆయన అందరు అన్య భాషలో మాట్లాడాలని చెప్పి ప్రతి కాన్ఫరెన్స్లో ఆయన అన్య భాషల గురించి చెప్తాడు. అసలు అన్య భాషల గురించి చెప్పకుండా అసలు ప్రసంగమే క్లోజ్ చేయడు ఆయన. చాలాసార్లు చెప్పాడు. నేను దాదాపు 7 గంటలు 8 గంటలు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న దురాత్మలు ఆయనకు ఎఫెక్ట్ ఇస్తాయి. అప్పుడు 7 గంటలు 8 గంటలు 10 గంటలు 12 గంటలు భాషలు మాట్లాడతాడు. అట్లా మాట్లాడిన తర్వాత దేవుడు విజయం ఇచ్చిన తర్వాతనే అక్కడ కాన్ఫరెన్స్లో పోయి ఆయన వాక్యం చెప్తాడు. అనేక మంది పట్టబడతారు ఆ వాక్యం చేత. మరి అనేక మంది రక్షింపబడ్డారు. ఏం లేదు, ఆయన ఒకటే చెప్పిండు, జస్ట్ భాషలు మాట్లాడండి. భాషలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతాయి. భాషల గురించి చాలా డీప్గా చెప్తాడు ఆయన, చాలా డీప్గా వెళ్తాడు. ఆయన చెప్పినంత డీప్గా నేను ఎవరిని చూడలే. ఆయన జీవితంలో కూడా 2 పాస్టర్లను చూసిండు. ఆయన ఆ లూథరన్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చేసి పెంతెకోస్టల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చాడు. జీవరత్నము అని చెప్పి ఒక దైవజనుడు చనిపోయినట్టున్నారు వాళ్ళు కూడా. ఆయన కూడా జస్ట్ ఇట్లా తల మీద చేయి పెడితే పడిపోతారు. ఎంతమందికి ప్రేయర్ చేసి అంతమంది పడిపోతారు. 100 మెంబర్స్లో దాదాపుగా 95 మెంబర్స్ పడిపోతారు. సిగరెట్ దయ్యమ్మ బయటికి పో అంటాడు. అప్పులు పెడుతున్న దయ్యమ్మ వేసిన బయటికి రాగానే పడిపోతారు. ఆయన సేవ ఆయన బాగా అట్రాక్ట్ చేసింది. ఆయనతో పాటు ఈయన వెళ్ళి ఆయన సంఘంలో ఉండేవాడు. ఆయనతో పాటు ఆయన ట్రావెల్ చేసేవాడు. ఆయనను గమనించండి, ఈయన ఎట్లా చేస్తుండే అద్భుతాలు. ఆయన ఫ్యాన్ అయిపోయాడు అనమాట ఈ అయ్యగారు. ఆయన గట్టిగా ఆ జీవరత్నం అయ్యగారు గట్టిగా భాషలు మాట్లాడేటోడు. అరే ఈయన గట్టిగా మాట్లాడటం వల్ల మరి దయ్యాలు పోతున్నాయని అర్థం చేసుకున్నాడు. అక్కడ బలపడ్డాడు. తర్వాత డీజెస్ దినకరన్ గారు, చెన్నై. ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం అలాంటి వ్యక్తిని చూడలే ఎప్పుడు. వారు కూడా 2008లో చనిపోయారు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి. వారు కూడా పరిచర్యలో జస్ట్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి వాళ్ళ పేర్లు చెప్పి, మీకు ఈ సమస్యలు ఉన్నాయి, మీకు ఈ కష్టాలు ఉన్నాయి, దేవుడు మిమ్మల్ని ఈ విధంగా దీవించబోతున్నాడు, కరెక్ట్ ఈ టైంకి మీకు ఇట్లా అయిపోతుంది చెప్పటం, అది జరగటం అంతే. ఆయన దగ్గర పోయి కూడా గమనిస్తే ఆయన ఎక్కువసేపు భాషలు మాట్లాడేటాడు. ఆయన చెప్పండి, మీ 2 మనుషులు నన్ను బాగా బలపరిచారు కాబట్టి నేను భాషల వైపు వెళ్ళిపోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు ఏమన్నా అంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. వారు కొత్త భాషలు మాట్లాడతారు. చాలామంది కొత్త భాషలు అనే మాట వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతారు. దాని గురించి టాపిక్ దిగారు. ఇక మిగతావన్నీ దయ్యాలు ఎలగొడతారు, రోగులను బాగు చేస్తారు, ఇవన్నీ చెప్తారు. మీరు ఎవరినైనా చూడండి, దయ్యాలు వెలగొట్టే వ్యక్తులు ప్రార్థన చేస్తే భయంకరమైన స్వస్థతలు రావటం, వాటి వెనకాల వాళ్ళు ఖచ్చితంగా భాషల్లో వెళ్తారు. భాషల్లో వెళ్ళే వారికి అనుభవం వస్తుంది, ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అయితే ఈ ఎస్కెల్ ఫ్రాన్సిస్ గారిని మనం చూసినప్పుడు ఆయన ఇట్లా తల మీద చేయి పెట్టకముందే కొట్టుకుంటారు, ఇట్లా గట్టిగా అరుస్తారు. నేను వెళ్ళిపోతాను గట్టి కేకలేస్తారు. హల్లెలూయా. ఆయన ఏమనకముందే అంత ప్రభావం ఉంటుంది ఆయన మీద. ఆయన వాక్యం చెప్తా ఉంటే కూడా ఇట్లా ఒక బలమైన
తాకిడి వస్తూ ఉంటుంది. నేను ఫీల్ అయిన ప్రతి పాయింట్లో వస్తుంటుంది మనకి. ఆయన ఇంకా మామూలుగా ఆయన రికార్డ్ అయిన వాక్యాలు ఉంటాయి. ఆయన రికార్డ్ అయ్యే వాక్యాలు వింటూ ఉంటేనే ఒక పెద్ద సుడిగాలి మన మీదకి వచ్చినట్టు ఉంటుంది. నేను ఫీల్ అయినా. నేను అపోస్తుల గురించి చెప్తున్నాడు ఆయన. అపోస్తుల గురించి చెప్తుంటే, నీకు కానీ అపోస్తుల పిలుపు ఉంటే, నువ్వు అపోస్తులు అయితే నీకు అపోస్టలిక్ అనాయింటింగ్ వస్తుందని చెప్పి ఆయన ఎప్పుడో 2000లో 2005లో వాక్యం చెప్పిండు ఆయన. ఆ వాక్యం రికార్డ్ చేసి ఆ వాక్యం రికార్డింగ్స్ దాంట్లో వేస్తూ ఉంటాం. చాలామంది పడిపోయి బొర్లిరు అనమాట. నేను పడిపోలే, కానీ చాలా దేవుని ఒక శక్తిని నేను ఫస్ట్ టైం అట్లా చూసిన. అప్పుడు అర్థమైంది, అరే అభిషేకం లేకుండా మనం ఏం చేయలేము. ఒక వ్యక్తి మామూలుగా కంప్యూటర్లో ఉండి పెద్ద స్క్రీన్లో అయిన వాక్యం చెప్తుంటేనే ఎప్పుడో చెప్పిన ప్రసంగంకి ఇంత పవర్ ఉంటుందా అని చెప్పి నేను ఆశ్చర్యపోయినా. దాని వెనకాలంతా కూడా అన్య భాషలు. ఫస్ట్ అన్య భాషల గురించి ఒక వీడియో వేస్తారు, దాని గురించి భాషల గురించి చాలా డీప్గా చెప్పాడు. అప్పుడు కూడా చాలామందికి భాషలు వచ్చినాయి. ఆయన ఒక బుక్ రాశాడు. ఏంటంటే ఆ బుక్ మీరు అందరు కూడా కొనుక్కోవాలి, 160 రూపాయలు ఉంటుంది. అద్భుత ప్రపంచముకు అద్భుతమైన మార్గము. దీంట్లో చాలా రాస్తాడు. ఆ బుక్ కొన్న వారు కూడా, ఆ బుక్ చదువుతుంటే భాషలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత భయంకరమైన అభిషేకం అన్నమాట, మామూలు అభిషేకం కాదు. ఈ అభిషేకం రావటానికి ఆయన చేసింది ఏంటంటే భాషలు మాట్లాడటం. 7 గంటలు, 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు భాషలు ఇంక వేరేది ఏం లేదు. హల్లెలూయా. భాషలు బాగా మాట్లాడిన తర్వాత కన్నీరు వస్తుండే నాకు. కన్నీరు వచ్చిన తర్వాత నా మనసులో ఏదైనా బాధ ఉంటే తొలగిపోతుండే. హల్లెలూయా. ఒక సింగిల్ మ్యాన్, ఒక్క వ్యక్తి దేవుని పరిచర్యలో వచ్చిన తర్వాత అంతగా దేవుడు తనని దీవించిండు. 40 ఎకరాలు కొన్నారు. ఇప్పుడు 120 కోట్లు ఏమో పెట్టి కొన్నారు. అక్కడ కూడా ఇప్పుడు రూమ్స్, పెద్ద అపార్ట్మెంట్స్ కడతామని చెప్తున్నా. మొత్తం అడవి, చుట్టూ ఏముండవు. అడవి పందులు, జంతువులన్నీ తిరుగుతాయి. పూండి అని చెప్పి ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఆడ నుంచి ఒక 10-15 కిలోమీటర్లు వీళ్ళ క్యాంపస్ ఉంటుంది. చాలా భయంకరం, ఏముండదు అక్కడ. కానీ ఎంతోమంది ఆ మారుమూల ప్రాంతానికి వచ్చి శక్తి పొందుకొని, మరి ఈయన దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు, ఈ హోలీ స్పిరిట్ ట్రైనింగ్ అని చెప్పి ఒక 3 నెలలు ఉంటుంది. 18,000 ఏమో ఉంటుంది ఫీజు. మొత్తం వృద్ధి పడేస్తారు ఆడ. చిన్న పిల్లలు కూడా దయ్యాలు వెళ్ళగొట్టడం, రోగులను బాగు చేయటం, ప్రవచనాలు చెప్పటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలామంది ఇప్పుడు స్టేటస్లో పెడతారు, మనకు మైండ్ పోతుంది అనమాట. అరే వీడేంది ఇన్ని రోజులు మామూలుగానే ఉన్నాడు, వీడు ప్రేయర్ చేస్తే దయ్యాలు ఎట్లా వస్తున్నాయని. అది ఆ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. నాకు ఇవన్నీ కూడా ఏం తెలియదు. అప్పుడప్పుడు ఆయన వాక్యాలు వినేవాడిని, ఆయన పుస్తకాలు చదివేవాడిని. మరి అక్కడ వెళ్తే మనం ప్రేయర్లో ఉంటాం కదా అని చెప్పి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసేటప్పుడు అడుగుతారు, మీకు భాషలు వస్తాయని అడుగుతారు. వస్తాయంటే ఓకే. అంటే భాషల మీదనే మెయిన్ అక్కడ బేస్ అన్నమాట. హల్లెలూయా. ఆయన ఈ భాషల గురించి కొన్ని మాటలు చెప్పాడు. అయితే ఆయన భాషలు మాట్లాడేటప్పుడు దాన్ని వివరిస్తున్నాడు. ఎట్లా వివరిస్తున్నాడు అంటే, నా శరీరము మరియు నా తలంపులు నన్ను జయిస్తూ ఉన్నప్పుడు నేను భాషల్లో మాట్లాడతా. అప్పుడు నా శరీరానికి జయం కలుగుతుంది, నేను పాపంలో పడకుండా ఉంటాను. అందుకే ఈ భాషల్ని అధిగమించు భాషలు అంటాను. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నేను బాగా డిప్రెషన్లో ఉంటాను, వేదనలో ఉంటాను. అప్పుడు కూడా నేను భాషలే మాట్లాడతాను. కొద్దిసేపు అయిన తర్వాత వేదన, డిప్రెషన్ వెళ్ళిపోతుంది. అందుకే ఈ భాషల వల్ల నాకు లాభం ఏంది? నేను ఉత్తేజపరుస్తాను, నన్ను నేను చార్జ్ అవుతాను. అందుకే ఇది ఉత్తేజపరచు భాషలుగా ఉన్నాయని చెప్తున్నాడు. దాని తర్వాత నాకు కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. నా హృదయం చాలా భారంగా ఉంటుంది. నేను కన్నీటితో భాషలు మాట్లాడతాను. అట్లా మాట్లాడినప్పుడు కొన్ని క్షణముల తర్వాత నా హృదయంలో ఉన్న భారము క్షీణించిపోతుంది. తర్వాత నా లోపల ఉన్న భయము వెళ్ళిపోతుంది. సూర్యుని కాంతి మంచుని కరిగినట్లు అవన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఇవి అధిగమించు భాషలు. ఆ భాషలకైనా ఒక మాట చెప్తా అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా.
తర్వాత ఒక్కొక్కసారి నా మనసు తిక్క అవుతూ ఉన్నప్పుడు, నా హృదయం కలవరంగా ఉన్నప్పుడు నేను భాషల్లో మాట్లాడతాను. ఆ సమయంలో ఎవరో నాలో నుండి పైకి లేచి గాల్లో కలిసిపోయినట్టు నాకు ఉంటుంది. అందుకే ఈ భాషలు మాట్లాడటం వల్ల నాకు సమాధానం కలుగుతుంది. ఇది సమాధాన పరుచు భాష అని చెప్తున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత ఒక్కొక్కసారి దేవుని చిత్తం నేను తెలుసుకోవటానికి నేను భాషల్లో మాట్లాడతాను. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దేవుని ఒక స్వరం నాకు వినిపిస్తుంది. కాబట్టి ఇది ప్రేరేపించు భాష. ఆయన చెప్పిండు, ఆయన ప్రసంగాలు చాలా డీప్గా చెప్తాడు. ఎన్ని ప్రసంగాలు చెప్తాడంటే అన్ని ప్రసంగాలు చెప్తాడు. మళ్ళీ బైబిల్ చూడాడు. ఇగో మీరు రోమా పత్రిక 16వ అధ్యాయము 6వ వచనం తీయండి. మనం తీసే లోపల నేను రిలీజ్ చేస్తాడు ఆ మాటలు. మైండ్ పోయింది నాకు. బైబిల్ పట్టుకోడు. బైబిల్ తెస్తాడు కానీ ఆడ పక్కన పెట్టేస్తాడు. అవసరం లేదంటాడు. నేను చెప్తున్నా కదా మీరు వినండి అని ఇంగ్లీష్లో ఫటా తీస్తూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు వాక్యాలతోటి. అన్ని వాక్యాలు ఎట్లా గుర్తుంటాయో తెలియదు. తర్వాత ఇప్పుడు చెప్పిన ప్రసంగం మళ్ళీ నెక్స్ట్ డే చెప్పాడు. నెక్స్ట్ డే మళ్ళీ డీప్గా వస్తుంది. చాలామంది ప్రశ్నిస్తారు, బ్రదర్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మేము ఒక్క ప్రసంగమే దాదాపు సంవత్సరం మాట్లాడతాం, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పే ప్రసంగానికి అసలు కనెక్షనే ఉండదు. చెప్పే ప్రతి ప్రసంగం కూడా చాలా డీప్గా చెప్తూ ఉంటారు. ఎట్లా జరుగుతుంది, మీ వల్ల ఎలా అవుతుంది అని అన్నప్పుడు నేను భాషల్లో మాట్లాడి చాలాసేపు భాషల్లో మాట్లాడతాను. అప్పుడు దేవుడు నాకు కొన్ని చెప్పినప్పుడు దాన్ని ప్రసంగంగా కన్వర్ట్ అయ్యి నేను చెప్పుకుంటూ వస్తాను అని చెప్పాను. ఆయన సీక్రెట్ చెప్తున్నాడు. కాబట్టి మీరు ప్రసంగాల కోసం పుస్తకాలు తీయడం అవసరం లేదు. ఫస్ట్ భాషలు మాట్లాడండి. హల్లెలూయా. ప్రేరేపించు భాష. తర్వాత నా పరిచర్యలో పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో నేను అలసిపోతాను, దుష్టునితో నేను డల్ అయిపోతాను. అప్పుడు కూడా నేను భాషలు మాట్లాడితే నూతన ఉత్సాహం వస్తుంది. కాబట్టి భాషలు నూతన ఉత్సాహం ఇచ్చు భాషలు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను విజ్ఞాపన చేస్తూ ఉంటాను. ఏమి ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేయనప్పుడు నేను భాషల్లో మాట్లాడతాను. చాలాసేపు నేను భాషల్లో మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది, మూలుగులు అవుతాయి. తర్వాత కొద్దిసేపు తర్వాత చాలా సంతోషం నేను అనుభవిస్తాను. నా కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉంటుంది. ఇది విజ్ఞాపన చేయించు భాష అని నాకు అర్థమైంది అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం. నేను ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలి అని చెప్పి నేను భాషల్లో మాట్లాడుతుంటే దేవుడు హృదయంలో ఉన్న రహస్యాలు నాకు అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు నేను ప్రవచించు భాషగా దానికి నేను పేరు పెట్టుకున్నాను. చాలామంది నేను చెప్పే ప్రసంగాలు ఆశ్చర్యపోతారు. ఆ వాక్యాలు ఏడు నుంచి వస్తున్నాయంటే ఈ అన్య భాషలు నేను ప్రవచనం చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని ఒక వాక్యంలో బలమైన అద్భుతాలను నేను చూస్తాను. ఆయన వాక్యం చాలా డీప్గా చెప్తాడు. ప్రతి చిన్న పాయింట్, ప్రతి ఫుల్ స్టాప్, ప్రతి కామ అది కూడా ఇంపార్టెంట్ అని చెప్తాడు. అక్కడ కామ ఎందుకు వచ్చింది, అక్కడ ఫుల్ స్టాప్ ఎందుకు వచ్చింది, అక్కడ ఈ మాటనే ఎందుకు చెప్పిండు. నేను ఆయన వాక్యాలు వింటాను, మైండ్ పోతుంది మనకి. హల్లెలూయా. అట్లా దేవుడు డీపెస్ట్ విషయాలు, చాలా లోతు విషయాలు నాకు ఎట్లా చెప్తున్నాడు అని అంటే అది నేను అన్య భాషలు మాట్లాడటం వల్ల, వెల్లడిపరచు భాష, ఆ భాషలు మాట్లాడటం వల్ల నాకు ఇవి వస్తున్నాయని చెప్తాడు. తర్వాత నేను ఇక్కడ అద్భుతాలు చేయాలి, అద్భుతాలు విడుదల చేయాలి అని అంటే అక్కడ కూడా భాషలు మాట్లాడతాను. అప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా అద్భుతం జరుగుతుంది. ప్రజలందరూ నన్ను అందుకే వెంబడిస్తారు. నేను వస్తే చాలు అనుకుంటారు. ఇవన్నీ కూడా అద్భుతాలు జరగటానికి కారణం నేను భాషలు మాట్లాడటం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత పాపపు ఆలోచనతో నేను నింపబడినప్పుడు నేను భాషలు మాట్లాడంగానే వెంటనే పరిశుద్ధపరచబడతాను. ఆ పాపపు ఆలోచనలన్నీ నా దగ్గరికి తొలగిపోతాయి. యవ్వనస్తులకు చెప్పిండు ఆయన, మీరు పాపపు ఆలోచనలు ఉంటాయి,
దానికి భయపడకుండా అవి వస్తాయి. మీరు భాషలు మాట్లాడండి, అవన్నీ ఎగిరిపోతాయి, పరిశుద్ధపరచబడతారు. అంటే పాపపు ఆలోచనలు, పాపం చేపించే దురాత్మ, అది మనలో ఆవరించిన తర్వాత మనం దానికి కనెక్ట్ అవుతాం. ఈ భాషలు మాట్లాడినప్పుడు ఆ దురాత్మలు కూలిపోతాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. సాతాను వరద వలె నా మీదకి వస్తూ ఉంటాడు, దురాత్మలను చుట్టుముడుతూ ఉంటాయి. నేను భాషలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నాలో ఉన్న దేవుడు వాటిని వ్యతిరేకిస్తాడు, వాటిని తరిమేస్తాడు. నాకు జయం వస్తుంది, నాకు జయము తెచ్చే భాషలు ఇవి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక ఇట్లా గురించి చెప్పుకుంటూ పోతే ఇక చాలా ఉంటాయి ఆయన గురించి. నేను ఒక మట్టిని, దేవుడు నన్ను పరలోకంతో కనెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు కనెక్ట్ అవుతున్నా, పరలోక విషయాలు నేను తెలుసుకుంటున్నా, పరలోకంలో ఉన్న దేవుని ఒక స్వరం నేను వింటున్నా. దీనికి కారణం ఏంటంటే ఈ భాషలు పరలోకంతో నన్ను కనెక్ట్ చేస్తూనే అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆయన ప్రతి సెమినార్లో అన్య భాషల గురించి చెప్తాడు. అసలు ఆయన చెప్తున్నప్పుడు మైండ్ పోతుంది మనకి, చాలా డీప్గా వెళ్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతుండు కదా, చాలా ఇంపార్టెంట్. ఆయన ఎక్కువసేపు అన్య భాషలు మాట్లాడి ఇంగ్లీష్లో చాలా తక్కువ ప్రేయర్ చేసి ఆమెన్ అంటాడు. ఆయన చెప్పి నేను ఇట్లనే చేస్తాను, దాదాపు 7-8 గంటలు నేను మాట్లాడతాను అన్నాడు. రోజు 365 రోజుల్లో దాదాపు ఒక 20 సార్లు వస్తాడు ఆయన, అంతే. వచ్చినప్పుడల్లా దేవుని శక్తిని తీసుకొని వస్తాడు. ఆయన నడుస్తూ ఉంటే దేవుని ఒక ప్రభావం కనిపిస్తుంది, మనకి టచ్ అవుతుంది, మనకి ఏదో మొత్తం ఒళ్ళంతా పులకరిస్తుంది. ఆయన చాలా దూరంలో ఉంటాడు, కానీ అక్కడి నుంచి కూడా మనకి దేవుని ఒక శక్తి రిలీజ్ అవుతుంటుంది. హల్లెలూయా. ఆయన చెప్పే ప్రసంగాలు ఏంటంటే మీరు కూడా చేయగలుగుతారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. మీరు భాషలు మాట్లాడండి, కూర్చున్న భాషలు, నిలబడిన భాషలు, పడుకున్న భాషలు, భాషలు భాషలు భాషలు. హల్లెలూయా. ఇక ఆయన ప్రసంగం వినిన తర్వాత మనం కూడా ఇక భాషలో మాట్లాడతాం. హల్లెలూయా. చాలా గొప్ప వ్యక్తి. అలా చేయండి. ఇలా ఓన్లీ భాషలు మాట్లాడు, ఆ భాషల వరం వచ్చిందా కథం, ఇంక అయిపోయినట్టే. ఇక నేను ఆపటం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, భాషలతో మనము మాట్లాడదాం. నిన్నైతే దాదాపుగా నేను ఒక 5 గంటలు 6 గంటల భాషలే మాట్లాడదాం. 6 o'clockకి స్టార్ట్ చేసి 9:30 వరకు భాషలే కంటిన్యూస్గా. తర్వాత మళ్ళీ 10 o'clock 10:30కి మళ్ళీ 12:30 1 వరకు కూడా భాషలు మాట్లాడుతూనే ఉన్నాను. ఈరోజు కూడా అదే చేస్తాను. హల్లెలూయా. చాలా అద్భుతం. దేవుని ఒక ప్రభావం తాకటం నేను గమనించాను. ఎంతో ప్రేయర్ చేశాను భాషల్లో, చాలా నెమ్మది కలిగింది. సరిపోతుంది, అది ఇంకా చేయాలి. దాని ఎఫెక్ట్ మళ్ళీ 2-3 రోజుల తర్వాత కనిపిస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భాషలు మాట్లాడుతున్నప్పుడు మనకే నమ్మకం రాదు. నువ్వు మాట్లాడేది దేవుని భాషలు కావేమో, సైతాన్ భాషలేమో. ఎందుకంటే మైండ్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటుంది. మనం ప్రతి పనిలో మన మైండ్ ఉంటుంది. ఫోన్ ఏదైనా మనం యాక్టివేట్ చేయాలి, ఫోన్ ఏదైనా మనం వెతకాలంటే కూడా మన మైండ్ ఉపయోగించాలి. వంట చేయాలంటే మైండ్ ఉపయోగించాలి, అన్నం తినాలంటే కూడా మైండ్. ఈ భాషలు మాట్లాడేటప్పుడు మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మైండ్ రాదనమాట, బ్రెయిన్ రాదు. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, అరే నేను మాట్లాడుతున్న కరెక్టా రాంగ్, ఏదో నోట్లకి ఏదో పిచ్చి పిచ్చిగా వస్తున్నాయని. దేవుడు దానికి మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తాడు, నువ్వు మాట్లాడేది నా భాషలే, నువ్వు ముందుకు అని చెప్పి దేవుడు తర్వాత ఇప్పుడు ఆమె ఎవరు పార్వతక్క గారికి కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అట్లా ఇస్తాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైన వ్యక్తిగా మనము భాషలు మాట్లాడినప్పుడు మారిపోతాం, దాంట్లో డౌటే లేదు. కాబట్టి భాషలు మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయండి. కొంచెం స్టార్టింగ్లో బోర్ కొడుతుంది, దాన్ని అలవాటు చేసుకుంటే ఇక అదే ఫ్లోలో పోతుంటాం మనం. భాషలు మాట్లాడేవాడు తనకే క్షేమ అభివృద్ధి చేసుకుంటాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. యేసు ప్రభు వారి చిత్తం కూడా అదే, మనము కొత్త భాషల్లో మాట్లాడాలి.
మీరు అపోస్తుల కార్యం తీయండి. అక్కడ అద్భుతాలు జరగకముందు, సంఘం ఫామ్ అవ్వకముందు, సంఘం పుట్టిందే భాషల్లో, సంఘం కట్టబడ్డదే భాషల్లో. భాషలు మాట్లాడిన తర్వాతనే 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. భాషలు మాట్లాడిన తర్వాతనే అనేక అద్భుతాలు జరిగినాయి. శిష్యులందరూ గొప్ప ప్రార్థనా పరులుగా మారారు. ఓన్లీ అన్య భాషలు. ఇప్పుడున్న సంఘాలకి అన్య భాషల గురించి కావాలి. హల్లెలూయా. మీరు నిజంగా దేవుని ఒక స్వరం వినాలనుకుంటే, దేవుని గురించి డీపెస్ట్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, మీ జీవిత గమ్యం ఎలా అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే, మీరు భాషల్లో ప్రావీణ్యం సంపాదించండి. ఎక్కువసేపు భాషలు మాట్లాడండి. దేవుని ఒక స్వరం మీకు వినిపిస్తుంది. నేను ఏ రోజైతే భాషలు మాట్లాడటం మొదలుపెట్టానో ఆ రోజు దర్శనం చూశాను. ఆ రోజు నుంచి దేవుని ఒక వాయిస్ నా లోపల వినిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అది నా అంతరాత్మ ఏమో అనుకొని నేను ఆ వాయిస్ని వదిలేసినాను. తర్వాత దేవుడు ఏవి చెప్పిండు అవి జరిగినాయి. అరే, నేను అనవసరంగా దేవుడు చెప్పింది వినలేదు కదా అని చెప్పి మళ్ళీ నేను ఆ వాయిస్ని ఫాలో అవ్వటం మొదలుపెట్టాను. ఇది ఎప్పుడు జరిగిందంటే భాషలు మాట్లాడటం వల్ల జరిగింది. మీరు కూడా భాషల కోసేపు మాట్లాడి, ప్రభా నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి ఒక మెల్లని స్వరం మీకు వినిపిస్తుంది. మీ రైట్ సైడ్ కుడి దగ్గర నుంచి, కుడి చెవు నుంచి, లోపల నుంచి, అంతరాత్మ నుంచి ఒక వాయిస్ వస్తుంది. అది దేవుని ఒక వాయిస్. హల్లెలూయా. మైండ్లోకి వెళ్ళి కూడా వాయిస్ వస్తుంది. అది సైతాన్ మాట్లాడేది, లేకపోతే మన అంతరాత్మ మాట్లాడుతుంది. కానీ లోపల నుంచి వస్తుంది, కుడి చెవు నుంచి వస్తుంది. అది దేవుడు మాట్లాడినట్టు. దేవుడు మాట్లాడడం చాలా ఈజీ. ఈ అన్య భాషలు మాట్లాడినప్పుడు గొప్ప అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మనము ఆగస్టు నెలలో ఒక మంచి మీటింగ్ చేద్దాము. అందరం కలిసి చాలాసేపు భాషలు మాట్లాడదాం. ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను మన ఆత్మీయ తర్ఫీదు కోసము. ఆ మీటింగ్ వచ్చిన తర్వాత మనకున్న బంధకాలు తెగిపోతాయి, మనకున్న శోధనలు కొట్టివేయబడతాయి. ఒక ట్రైనింగ్ లెక్క మనం స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మన ఆంధ్రాలో ఉన్న వారందరినీ మనం కలిసి మనం ప్రార్థన చేసి దేవుని ఒక శక్తిని పొందుకుందాం. మరి దేవుడు నా గమ్యము నాది ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎట్లుంటుంది, ఆ రోజు దేవుడు మనకి బయలుపరచాలా. దేవుని ఒక అభిషేకంతో నింపబడి నెక్స్ట్ లెవెల్కి మనము వెళ్ళిపోవాలా. అదంతా కూడా ఆగస్టు నెలలో జరగాలని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నాను. అది జరిగేటట్టు మీరు కూడా ప్రేయర్లో పెట్టండి. ఇంకా దేవుని అడుగుతున్నాను, ప్రభా అది ప్రేయర్స్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఆ రోజు ఏం వాక్యం చెప్పాలని. సో నేను అన్ని డీటెయిల్స్ మీకు మళ్ళీ ఫర్దర్లో చెప్తాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.